టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీలో కలిసిపోవడము ఖాయంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితేనేమి, చేష్టల్లో అయితేమి, ఆయన హావభావాలైతేనేమి, సనాతన ధర్మం అయితేనేమి ఎప్పటికైనా బీజేపీలో దూరిపోవడము ఖాయముగా కనిపిస్తుంది. ఇకపోతే మోడీ గారు హుకుం జారీ చేశారట. పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారతదేశ దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించే సనాతన ధర్మం గురించి బోధించమని చెప్పారట. దానిలో భాగంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన బయలుదేరి ముందుగా కేరళ వెళ్లి పద్మనాభ స్వామిని దర్శించుకుని అనంతరము అచ్చట ప్రెస్ మీట్లు పెట్టి అన్ని డప్పు వాయిద్యాలతో ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాక మళ్ళా తమిళనాడు వచ్చి మళ్ళా సెల్ఫ్ డబ్బా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మనకి తెలియజేస్తారట. అలాగే అన్నగారు ఎలాగైతే ప్రజారాజ్యాన్ని పెట్టి ఎలాగ కాంగ్రెస్ లో దూర్చేశారు, ఇలాగే జనసేన పార్టీని కూడా దూర్చడానికి సన్నద్ధమైపోయారు. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటుంది, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ లో సిగ్గు లజ్జ లేకుండా కలిపేసి మళ్ళా కాంగ్రెస్ కు రాజీనామా చేయకుండానే మోడీతో అంటగాగి తమ్ముడి మీద చెయ్యేసుకుని దీవెనలు ఇస్తూ ప్రజారాజ్యమే జనసేనగా అవతరించిందని చెప్పి పిల్లి కూతలు, బస్సు కూతలు, కుక్క కూతలు, కారు కూతలు కూస్తున్న ఈ చిరంజీవిని ఏమనాలో మీరే చెప్పండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. తమ్ముడు ఒకలాగుంటే అన్న ఒకలాగుంటాడు. ఇద్దరు సభ ఉద్యోగులే, రెండు ఒక చెట్టు విత్తనాలే, రెండు ఒక తానులోని రెండు ముక్కలే. ఈ రెండు ముక్కలు ఎప్పుడు కూడా ప్రజలతో ఆడుకుంటూ, ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ పార్టీలు పెట్టడం, పైసలు దండుకోవడం, మొత్తం అందరినీ నట్టేట ముంచేసి వెళ్ళిపోవడం వీరి అలవాటు అయిపోయింది. నిన్న ఈ సిగ్గులేని చిరంజీవి ఒక ప్రెస్ మీట్ లో ఏమి మాట్లాడాడు ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. గారు అంటారు, ఈయన 17 ఏళ్ళు అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది. ఎందుకు రూపాంతరం చెందదు చిరంజీవి? నీ తమ్ముడు పని నీ పని అదే కదా, పైసలు దండుకోవడం, ప్రజలను ముంచడం, రూపాంతరం చెందేయటం. తప్పకుండా జనసేన కూడా బీజేపీలో దూరిపోతుందని చెప్పడానికి నీవు చెప్పే పలుకులే ఉదాహరణ. జనసేనగా నువ్వెందుకు హ్యాపీగా ఉండవు చిరంజీవి? నువ్వు నీ తమ్ముడు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. పోయేది కార్యకర్తలు, ప్రజలు ముంచేస్తారు కదా, ప్యాకేజీలు దొబ్బడం, పార్టీలు మార్చడం. నాకు మొన్నే అనుమానం వచ్చింది, చిరంజీవి మోడీ కనపడగానే పిసికేయడం చూశాను. ఆ పిసగడంలోనే తెలిసిపోయింది నేను కూడా కమలం పువ్వులు దూరిపోతానని. అలాగే అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళిపోయి అందులో దూరిపోవడం తథ్యం, జనసేనని గోదాట్లో ముంచేయడం కూడా తథ్యం. నువ్వు మొదలు పెట్టు సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ గారు మీ సుల్లాపిక క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చెప్పండి, వింటాను. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, మనందరం ఏమో చదువుకోవాలి, కాలేజీలకు ఆడకూడదు. పవన్ కళ్యాణ్, నువ్వు కాలేజీకి వెళ్ళలేదని నీ నోటితోనే చెప్పావు కదా, తర్వాత ఏదో చెప్పావులే, అది చేశాను, ఇది చేశాను, ఈ సీఏ చేశాను, దొక్క చేశాను, తోలు చేశాను అన్నావులే. బుద్ధిగా ఉండాలి, మనమేమో చట్టాలు పాటించాలి, పోలీసులు కనిపిస్తే నమస్కారాలు కొట్టాలి. ఆర్టీవీ మనకి రెవెన్యూ అధికారుల దగ్గరికి చేతులు పెట్టుకుని అయ్యా మాకు ఇట్లా పెన్షన్ రావాలని వాళ్ళ దగ్గర నిలబడాలి. కానీ ఎమ్మెల్యేలకు మటుకు మనం రూల్ చేసే ఎమ్మెల్యే వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు, కానీ రాజకీయ నాయకులకి వాళ్ళకి రూల్స్ పాటించాల్సి. వింటున్నారు కదా అయ్యగారి వచనాలు, ప్రవచనాలు. అయ్యగారికి పదవి లేనప్పుడు ఒకలాగా, అధికారం వచ్చినప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, అప్పుడు ఒకలాగా. అప్పుడు పదవి లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం వాళ్ళ బానిసలు. చాలా ఇది నాలుకో లేక తాటి మట్టు మీరే నిర్ణయించండి ఫ్రెండ్స్. ఎంత అవకాశవాది అంటే ఇంత అవకాశవాది ప్రపంచంలో ఎవడో ఉండడు. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు చదివి అంబేద్కరిజం అర్థం చేసుకొని, గాంధీజాన్ని అర్థం చేసుకొని, సుభాష్ చంద్రబోస్ తాలూకు పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకుని ఆ విసుగుచ్చింది నాకు ఇవన్నీ చూసి. అంటే అప్పుడు నేను అనుకున్నా నీకుందా ధైర్యం అనుకునేవాడిని. 10 సంవత్సరాలు ఆలోచించాను. పవన్ కళ్యాణ్ గారు కోటి పుస్తకాలు చదివి అపార విద్యాపారంగతులైన మీకు మేము చెప్పగలమే? మీకు తెలియని విషయం ఉందా? మీరు చదవని పుస్తకం ఉందా ఈ ప్రపంచంలో? చూడే బాటకొచ్చాడా? కానీ నేను పార్టీ పెట్టేటప్పటికి అలాంటి మేధావులు నా పక్కన ఎవరు లేరు. నాకు అది ఇబ్బంది పడింది. నాకు
కానీ నేను నమ్మింది ఎవరు నమ్మానంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ నేను చెబుతానంటవా ప్లీజ్ నువ్వు నీ దత్త తండ్రిని నమ్ముకుని పార్టీ పెట్టావు కదా. పిడుగు మీద పడ్డ ఫిరంగి గుండు వదిలినా కానీ గుండంగా చొక్కా తీసి నిలబడే గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు కావాలి నాకు. ఏం చెప్పావు పవన్ కళ్యాణ్, ఒక్క షాట్కి ఓకే అయిపోయింది షూటింగ్, బయట తీసాడా. మరి 10 లక్షల మంది యువత రోడ్డు మీదకి వచ్చి ఓటు ఎవరికి వేశారు? ఎవరైతే రౌడిజం చేస్తారో, ఎవరైతే క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఓటేశారు. అబ్బా ఎంత చక్కటి మాట చెప్పావయ్యా పవన్ కళ్యాణ్. ఎవరైతే క్రిమినల్స్ ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకే ఈసారి ఓటేశారు. ఇది మాత్రం 100% కరెక్ట్. అలాగే ఇంత ప్రజాభిమానం ఉండి పార్టీ పెట్టాలంటే ఓటమిని ఎదుర్కోవాలి, కంపల్సరీ ఎదుర్కోగలరు. ఎదుర్కొంటే గెలవడానికి ప్రతి ఒక్కడు మన మగాడే, ప్రతి ఒక్కడు మనగాడే. ఏమనుకుంటున్నావో ఏమో, సెంటర్ లో నిలబెట్టి 100 మందిని కొనగలను. మాయదారి చచ్చినాడ ఇక కలుసుకున్నానంటే ప్రపంచకాన్నే కొనేయగలను. వేసి నిలబడి పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకోవాలే గాని స్వర్గాన్ని కూడా కొనేయగలటువంటి సామర్థ్యము కలదు. మీరు గంటకి ₹1,00,00,000 సంపాదిస్తారని నాకు తెలియదా? పార్టీ స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు తమరు అన్నగారి బాటలో నడుస్తూ ఎన్ని కోట్ల ప్రజల నుంచి దండుకున్నారు చెప్పండి సార్. ఒక యోగి ఆత్మకథను చదువుకుంటున్నప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక యోగి ఆత్మకథలో లాగా మీరు కూడా ఒక్కరే పార్టీని నడిపితే ఎవరికి తెలియకుండా ఎన్ని కోట్లైనా నొక్కేయొచ్చు కదా. 10th క్లాస్లో అందులో నాకు ఒకటి చాలా ప్రభావితం చేసింది. ఒక ముఖ్యమంత్రులు లేదంటే వాళ్ళ పాలక వర్గం చేస్తున్న తప్పులు ప్రజలందరికీ అంటగడితే ఎట్లా కదా. అయ్యగారు, మీరు చెప్పినటువంటి సూక్తి ముక్తావళి కాపండి. మరి తమరు ఇప్పుడు అధికారం చేపట్టి తమ దత్త తండ్రి గారు తమరు తమ దత్త తమ్ముడు చేస్తున్న పనులేమిటో కూడా అదే కదా అభివృద్ధి కన్నా. ధైర్యం లేక నేను జనసేన పార్టీ పెట్టింది. ముఖ్యమంత్రులు అవుతామో లేదో తెలియదు, పార్టీ ముందుకెళ్తో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముందుకెళ్తే ఏమిటి, వెనక్కి ఏమిటి, మనకి రావాల్సిన సొమ్ము వసూలు చేసుకుంటే సరిపోతుంది కదా, మన బొక్కసము నిండిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు బాగా విసుగైంది ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. కానీ ఎన్నుకునేది మటుకు మనం బెదిరించేవాళ్ళు, చంపేస్తామని చెప్పి వాళ్ళు సరే పవన్ కళ్యాణ్, అప్పుడు అలాగ చెప్పావు బాగానే ఉంది. ఇప్పుడు అధికారం వచ్చాక ఏం పీకుతున్నావు? మరి ఇప్పుడు ఈ మీద గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. నీ కిరణ్ గారు కోట్లు దొబ్బేశాడంటే నీకు చెవులు వినపట్టం లేదా? నీ కళ్ళు పోయాయా, చెవులు పోయాయా? ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఒక ఉద్యోగాన్ని ప్రారంభించిన ఒకడు తండ్రి అలాంటి వాడికి పుట్టిన కొడుకు ఎలా ఉంటాడంటే నిస్సహాయుడు ఉంటాడు. నా పిరికితనం మీద నేను అనుక్షణం పోరాటం చేశాను. చక్కగా చదివించావు, పిరికితనం అనే నెపంతో చక్కగా పార్టీలు మార్చి పార్టీలనేమో విలీనం చేసి నువ్వు నీ అన్న చక్కగా కోట్లు దోచుకుంటున్నారు కదా. క్షణం పోరాటం చేసి ధైర్యం తెచ్చుకొని ఈ ధైర్యం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలంటే ప్యాకేజీలు అనౌన్స్ చేసి ప్యాకేజీలు పుచ్చుకోవాలి. సో జనసేన పార్టీ పెట్టడానికి కూడా అందరిలాగే నేను కూడా ఒక మంచి యాక్టింగ్ కెరీర్ ఉంది. జనసేన అది వచ్చినా రాకపోయినా నిలబడి ఉంటుందండి ఆ మొక్క. ఏం చెప్పావయ్యా? ఓకే కదా అని పీకేస్తే ఏమవుతుంది, చక్కగా ప్యాకేజ్ వస్తుందని మీ అన్న ఎప్పుడో సెలవిచ్చాడు ఒక డైలాగు. అది ఒక రోజున మహావృక్షం అయి తీరుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు, మీరు మర్రి చెట్టు లాంటి వారు. మీ చెంతన మొక్కలు పెరగవు, మొక్కలన్నీ తుంచేసి చక్కగా విలీనము చేయడమే మీ ధ్యేయము. ఇది నాకు నేషనల్ సర్వీస్. ఇది పాలిటిక్స్ అనేది పార్టీ క్రైమ్ తీసుకుంటే ఇంత పార్టీకి నేరాలు జరుగుతూ ఉంటే ఎవరు మాట్లాడతారు? స్వయంగా పోలీసులే కూర్చొని బెదిరిస్తా ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసిందంటే అదే కదా, రాజస్థాన్ కు ఫోన్ చేసి ఆ మహిళను పట్టించావట కదా. చాలా గొప్పవాడివి. నీకు నీతులు చెప్పడానికే గాని నీతులు పాటించడానికి నువ్వుకెందుకు? చూడు బతుకుసాడా. పోలీసులు అదుపు చేయాల్సిన వ్యవస్థ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ తప్పులు పొలిటికల్ వ్యవస్థ చేస్తే పోలీసులు ఎదురు తిరగాల్సిన పోలీస్ వ్యవస్థ వాళ్ళకి అండగా నిలబడితే కోర్టు ప్రశ్నిస్తున్నా గానీ స్పందించని ప్రభుత్వాలు. పవన్ కళ్యాణ్ నీ సొల్లాపు. ఇకపోతే మరి కిరణ్ గారు చేసిన పని ఏంటో, మరి అన్నెందుకు మొక్కలేయించు? మరి నీకు సిగ్గు, లజ్జ, మానము, అభిమానం ఉంటే వాడిని వెంటనే అరెస్ట్ చేయించు. ఇంత అస్తవ్యస్తంగా అయిపోయినప్పుడు దీన్ని ఎవరు సరి చేయాలి? దీన్ని మనమే సరి చేయాలి. దీన్ని మనలో అంటే 1,00,000 మంది భయపడే వాళ్ళు ఉంటారు, కానీ 10 మంది
ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు. ఎవరు సరి చేయాలి? ప్రజలు సరి చేస్తారు. నువ్వేమీ తొందరపడకు. నువ్వు ఇలాగే నటించుకుంటూ సినిమాలు తీసుకుంటూ చెమ్మా చెక్కాలు ఆడుకుంటూ ఉండు. నీకు నీ గూటాల ప్రభుత్వానికి నీ దత్త తండ్రికి నీ దత్త తమ్ముడిని మెడ బట్టి రోడ్డు మీద కీడ్చే కాలం అతి సమీపంలో ఉంది. అది ప్రజలు చేస్తారు. నువ్వేం వర్రీ కావద్దు. ఒక రోజున రాష్ట్రం కదులుద్ది. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పింది మాత్రం అక్షర సత్యము. తప్పకుండా రాష్ట్రం యావత్తు కదిలి మీ గూటాల ప్రభుత్వం యొక్క పునాదులు కదిలించడము ఖాయంగా కనపడుతుంది. దాని ప్రభావం దేశం మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడుతుంటే చాలా చూడముచ్చటగా ఉంది. తప్పకుండా మీరు చేసిన పనికి తప్పకుండా ఆ ప్రభావం దేశం మీద పడటం ఖాయంగా కనబడుతుంది. మనం సాధించింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, మీకెందుకు కంఠశోష? నేను చెబుతానుగా, మీరు సాధించింది ఏ బొచ్చు లేదు. కేవలము కక్ష సాధింపు చర్యలు చేయడం తప్ప మీరు పీకింది లేదు, పథకాలు అమలుపరిచింది లేదు. సూపర్ శక్తిని గంగలో కలిపేసి నాటకాలు ఆడడంలో నువ్వు నీ బాబు ఎదురు టాప్. అప్పుడు ఎవరైతే వచ్చిన పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో అనిపించింది, చదివాను దాంట్లో, జనసంఘ్ పార్టీని రద్దు చేసి జనతా పార్టీలో కలిపేశారు ఆ రోజున. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు లైన్లోకి వచ్చావు పవన్ కళ్యాణ్. జనసంఘ్ పార్టీని రద్దు చేసి జనతా పార్టీలో కలిపేశారు. ఇప్పుడు కూడా జనసేనను రద్దు చేసి బీజేపీలో కలిపేయటం తథ్యం. అదే జనసంఘ్ అంటే వాళ్ళు ఆ రోజున మనం ఎందుకు లేదు, మనం మన పార్టీ ఉనికి తీసేసి ఒక అందరం కలిపి ఒకటే పార్టీ పెడదామని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చక్కగా సెలవు ఇచ్చారు. జనసంఘ్ పార్టీని తీసుకెళ్లి జనతా పార్టీలో కలిపేశారు. కాబట్టి మన జనసేన పార్టీని కూడా బీజేపీ కలిపేయడం తథ్యం. ఇంకా మీ సొల్లు కాపండి, మీరు క్లారిఫికేషన్ అవసరం లేదు. మీ దగ్గర చక్కటి క్లారిటీ ఉంది. ఇది ప్రజలందరూ తెలుసుకుంటే, జన సైనికులు కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఈ పార్టీ ఎప్పటికైనా బీజేపీలో కలిసిపోవడం మాత్రం ఖాయం. నీ మనసులో ఉన్న భావాలన్నీ ఎప్పుడో చెప్పావు. ఇప్పుడు నేను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని నేను ఆవిష్కరిస్తున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.